హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ఈ రోజైతే ఆమ్లా మురబ్బా స్వీట్ ఎలా చేయాలో సింపుల్గా చూపించబోతున్నాను. చక్కగా శీతాకాలంలో దొరికే రాతి ఉసిరికాయలతో స్వీట్ అయితే చేసుకోవచ్చు. దీన్ని మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ అయినా ఏమీ కాదు. ఈ రాతి ఉసిరికాయలతో చేసే ఆమ్లా మురబ్బా స్వీట్ని షుగర్ పేషెంట్స్ కూడా భయపడకుండా తినచ్చు. ఈ రాతి ఉసిరికాయతో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. కంటికి కానీ జుట్టుకి కానీ ముఖ్యంగా ఎసిడిటీకి ఈ రాతి ఉసిరికాయలు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అందుకే అంటారు తల్లి చేసే అంత మేలు ఉసిరి చేస్తుందని. సో ఇంకా లేట్ చేయకుండా ఈ ఆమ్లా మురబ్బా రెసిపీ ఎలా చేస్తారో చూపించేస్తాను. ముందుగా రాతి ఉసిరికాయల్ని స్టీమ్ చేసుకోవాలి. దానికోసం నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో చక్కగా వాటర్ వేసుకొని దానిలో మనం ఇడ్లీ వేసుకునే స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్లో చివరి ప్లేట్ దానిపైన ఇంకొక ప్లేట్ పెట్టి ఈ విధంగా మనం శుభ్రం చేసుకున్న రాతి ఉసిరికాయలని పెట్టి దాని మీద మూత పెట్టేసి చక్కగా ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు దాని మీద మూత పెట్టేసి స్టీమ్ అవ్వనివ్వాలి. చూడండి, ఈ విధంగా స్టీమ్ అయితే అయిపోయాయి. మీ దగ్గర చిల్లుల గిన్నె ఉంటే ఆ గిన్నెలో ఉసిరికాయలు వేసి కింద వాటర్ వేసి ఇడ్లీ పాత్రలో యూస్ చేసి స్టీమ్ చేయొచ్చు. నా దగ్గర లేదు, అందుకనే నేను ఈ విధంగా ఉసిరికాయలను అయితే స్టీమ్ చేశాను. చూడండి, ఫోక్ పెట్టి గుచ్చితే చక్కగా దిగుతున్నాయి ఉసిరికాయలు. ఈ విధంగా ఉసిరికాయలను అయితే స్టీమ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలని పాకం చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక బౌల్ని పెట్టుకొని బౌల్లో షుగర్ యాడ్ చేసుకొని ఎంత షుగర్ వేసామో దానిలో సగం వాటర్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ అయితే చక్కగా కరిగిపోయిన తర్వాత మనం షుగర్ ఎంతైతే యాడ్ చేసుకున్నామో అందులో సగం బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేయాలి. మొత్తం బెల్లంతో చేసినా బాగుంటుంది, కాకపోతే నేను షుగరు అలానే బెల్లం 2 కలిపి చేశాను. అసలు ఈ రాతి ఉసిరికాయలకి ఎంత షుగర్ వేయాలి అని అడిగితే కనుక ఉసిరికాయలు 1/2 కిలో తీసుకుంటే మీరు వేసుకునే బెల్లం అలానే షుగర్ క్వాంటిటీ కూడా 1/2 కిలో ఉండాలి. ఈ విధంగా పంచదార అలానే బెల్లం కరిగిపోయిన తర్వాత 4 నుంచి 5 వరకు యాలకులను పౌడర్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టీమ్ చేసి పక్కన పెట్టుకున్న ఉసిరికాయలని పాకంలో వేసి ఉసిరికాయల కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి 30 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి. ఈ పాకం అయితే సన్న తీగ పాకం వస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు కుక్ చేసుకుంటున్నప్పుడు పాకం బాగా గట్టిగా అయింది అని మీకు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వదిలేసేయండి. ఇలా ఉసిరికాయలు వేసి కుక్ చేస్తూ ఉండగా మీ దగ్గర దాల్చిన చెక్క పౌడర్ ఉంటే ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే 2-3 దాల్చిన చెక్క ముక్కల్ని తీసుకొని అందులో వేసేసేయండి స్వీట్లో. ఇప్పుడు ఉసిరికాయలు ఎర్రటి కలర్లోకి చేంజ్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని స్వీట్ని చల్లారిన తర్వాత అందులో ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని నిమ్మరసాన్ని వేసుకోండి.
అంతే, ఈ ఆమ్లా మురబ్బా స్వీట్ అయితే తయారైనట్లే. చాలామందికి ఈ రెసిపీ గురించి తెలీదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఆమ్లా మురబ్బా స్వీట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ అలానే మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేసిన నాన్ వెజ్ రెసిపీస్ అలానే స్వీట్స్ అండ్ వెజ్ రెసిపీస్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి.